ఆజాదీ సామంతులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, టీపీసీసీ, ఎన్ఆర్ఐ కన్వీనర్, గల్ఫ్ సెల్ ఖతార్ కన్వీనర్. సో నేను ఈ ఈద్ హాలిడేస్లో ఖతార్ నుండి దుబాయ్కి రావడం జరిగింది. దుబాయ్కి వచ్చి మనం చాలామందిని ఇక్కడ కలుసుకోవడం జరిగింది, మన తెలుగు కార్మికులని, తెలంగాణ కార్మికులని. అందులో భాగంగా మన ఎల్లప్పుడూ మన తెలుగు కార్మికులకు, తెలంగాణ కార్మికులకు అండగా ఉండే మన నాగరాజులను కూడా కలుసుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. మరియు ముందుగా ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం 8,40,40,00,000 అయితే బడ్జెట్ రిలీజ్ చేసిందో, గల్ఫ్ వృద్ధుల కోసం 5 లక్షల ఎక్స్ గ్రేషియా, ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక గవర్నమెంట్ గల్ఫ్ కార్మికుల కోసం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మరియు తెలంగాణ కార్మికులందరి తరపున మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గల్ఫ్ కార్మికులకు, వృద్ధులకు సంబంధించి ఎక్స్ గ్రేషియా ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి ఇరవతి అనిల్ గారు మరియు దువకత్తర్ నుంచి కాజా నిజాముద్దీన్ అన్నగారు ఈరోజు దుబాయ్కి రావడం జరిగింది. కార్మికులను కలుసుకోవడం జరిగింది. ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ని, నా పేరు పత్తిన్ రాజాగౌడ్. అయితే అన్నగారు ఈరోజు దుబాయ్లో పలు కార్మికులను కలుసుకోవడం జరిగింది. వాళ్ళ సాధక బాధకలు తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం యూఈ కార్మికుల తరఫున. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము 8,45,00,000 విడుదల చేసింది గల్ఫ్ మృతులకు. గల్ఫ్ మృతుల కుటుంబాలు ఈరోజు అన్నం తింటున్నాయి కొత్త ప్రభుత్వం కారణం చేతనే. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఒక 500 కోట్లు మీకు తోచినంత ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐ పాలసీతో కూడుకున్న గల్ఫ్ బోర్డే కానీ మీకు తోచిన పేరుతోటి మాకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్టయితే మా కార్మికులు ఇంకా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. మేము 15 లక్షల కార్మికుల తరఫున, 15 లక్షల గల్ఫ్ కుటుంబాల తరఫున ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంకు సీఎం రేవంత్ రెడ్డికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం.